ఇంటి పెద్దకొచ్చింది. అతనికి తప్పింది కాని కష్టం నీ ఇంటిని వదిలిపోలేదు. ప్రమాదం పొంచుంది. ప్రీతి ఆల్రెడీ ఇలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తుంది. నా మాట విని సరసు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మంచి కేర్ టేకర్ చూసి నేనే తన దగ్గరుంచి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. చాలా పెద్ద సమస్య అవుతుంది. రాహుల్ బాబు భయం నిజమవుతుంది. ఇంకా నొప్పిగా ఉంది కదా? పర్లేదు బాబు, తగ్గింది. నువ్వు అబద్ధాలు చెప్పకు. నువ్వు నడిచింది అగ్గిపుల్ల మీద కాదు, అగ్నిగుండం మీద. ఇదొకసారి పట్టుకో. వద్దు బాబు. చూసావా ఎలా బొబ్బలెక్కాయో? చెల్లి మీద ప్రేమ ఆలోచన గాయాన్ని నొప్పిని మర్చిపోయేలా చేస్తుందేమో కానీ ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. నాకు తెలుసు బాబు. లేదు సరసు, నీకు తెలియట్లేదు సరసు. తెలిస్తే నా మాట ఎందుకు వినకుండా ఉంటావు? సరసు చూసావు కదా, ఈరోజు కూడా మొన్న ఫైర్ యాక్సిడెంట్ లాగా కొంచెంలో తప్పింది. ఇప్పుడే కాదు సరసు, మీ చెల్లి ఇక్కడ ఉన్నంతకాలం నీకే కాదు, నీ గురించి ఆలోచించే అందరికీ దినదిన గండంలాగే ఉంటుంది. సరసు, నీ బాధ్యతను దూరం చేసుకోమనడం లేదు. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండాలని చెప్తున్నాను. సరసు, ఇక్కడ ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ చిన్ని లాంటి వాళ్ళని చాలా కేరింగ్గా చూసుకుంటారు. అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అక్కడ పంపిద్దాం చిన్నిని. అక్కడ ఏ సమస్య ఉండదు. సరసు, మనం దగ్గరుండి ఎలా చూసుకుంటామో అంతకన్నా గొప్పగా చూసుకుంటారు. సరసు, ఒప్పుకో సరసు. ప్లీజ్. బాబు, మీకు చిన్ని గురించి చెప్పాను కదా. ఎవరొచ్చినా ఎంత బాగా చూసుకున్నా దానికి నేను ఉండాలి. నాతో మాట్లాడకుండా ఉండలేదు, లేదా పెద్ద అయినా ఉండాలి. సరసు, చిన్ని అక్కడ క్షేమంగానే ఉంటుంది, నాది గ్యారంటీ. సరసు, ఎంత క్షేమంగా ఉన్నా అది మాత్రం వేరే చోట ఉండలేదు బాబు. ఆ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు చిన్ని కోసమే తప్ప నీ గురించి ఆలోచించవేంటి సరసు? ఇప్పుడిప్పుడే మేడం నిన్ను అర్థం చేసుకుంటుంది. ఫ్యామిలీ అందరినీ దగ్గర తీసుకుంటుంది. చివరికి తాతయ్య మీద కూడా ప్రేమగా ఉంటుంది. ఆవిడ సంతోషంగా ఉన్నారనుకున్నప్పుడు
ఈ టైంలో నువ్వు చిన్ని కోసం వెళ్ళడం, మేడంకి డౌట్ రావడం, నువ్వు సరస్సు అని తెలియడం, ఇదంతా జరిగితే మనందరం ఏ సంతోషం అయితే కావాలని కోరుకున్నామో మళ్ళీ అదంతా దూరం అవుతుంది. నువ్వు చేసిన తప్పు వల్ల మళ్ళీ అందరూ సమస్యలో పడతారు. నా మాట విను. వద్దు బాబు, నా వల్ల ఈ ఇంటికి ఏ సమస్య రాకూడదు. అయితే చిన్నిని నాకు తెలిసిన చోటుకు పంపించేద్దామా? వద్దు బాబు. మరి ఏంటి పరిస్థితి అంతవరకు వస్తే నా చిన్ని కోసం నేనే అమ్మగారికి ఆ నిజం చెప్పేస్తాను. ఏంటి సరస్సు ఇది? ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మళ్ళీ అలాగే మాట్లాడుతావేంటి? దీని ప్రేమ అనాలో మూర్ఖత్వంగా ట్రీట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. వాణి, వాణి, అమ్మా చెప్పండి అమ్మా. ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావమ్మా? బాధేం లేదమ్మా, లేదు. కన్నీళ్లు తుడుచుకోవడం లేట్ అయింది, లేదంటే అడిగేదాన్ని కాదు. చెప్పు, ఏంటి ప్రాబ్లం? నాతో చెప్పకూడదా? ఏం లేదమ్మా, ఏం లేదు. ఆ నిప్పుల గుండం మీద నడిచాను కదా, పాదాలు కొంచెం నొప్పిగా ఉన్నాయి, అంతేనమ్మా. ఓ సారీ, డాక్టర్ కాల్ చేస్తానుండు. అయ్యో వద్దమ్మా. దేనికి డాక్టర్ గారు ఎందుకు? పచ్చకర్పూరం కొబ్బరి నూనె కలిపి రాసుకుంటాను, పొద్దున కల్లా అదే తగ్గిపోతుంది. సొంత వైద్యం ఎందుకు వాణి? డాక్టర్తో చెక్ చేస్తే బెటర్ కదా. పర్లేదమ్మా, రేపు ఉదయానికి కూడా తగ్గకపోతే అప్పుడు నేనే చెప్తానమ్మా. ఏంటి అత్తాకోడళ్ళ మీటింగు? ఇంకేముంటుంది, పొద్దున్న చేసిన హాట్ వాక్కి అప్లాజ్ అనుకుంటా. నిప్పులు తొక్కినా ఏం కాలేదా అని అడుగుతున్నారు. మేడం, ఈ మధ్య ఈ చక్రిగడి ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉందక్క. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని మేడం ఖాళీగా ఉంచడం ఎందుకు అని వీడికి జాబ్ ఇస్తే వీడు మరీ సీఈఓలా యాక్ట్ చేస్తున్నాడు. మేడం, మీరు స్పెషల్గా రెడీ చేయమన్న ఫైల్ మేడం, మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేస్తే. ఇప్పుడు కాదులే, మార్నింగ్ చూస్తాను. ఓకే మేడం. వాణి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్, తీసుకెళ్ళి లోపల జాగ్రత్తగా పెట్టు. మార్నింగ్ తీసుకుంటాను, సరేనా?
సరే నమ్మగారు. వాణి వాణి, ఆ. వెయిట్, నీ కాల్ సగతి మర్చిపోయాను. ఇటివ్వు, నేనే పెడతాను. ఇటివ్వు. అయ్యో పర్లేదమ్మా. మేడం మేడం, మీకెందుకు శ్రమ? వాణి దగ్గర లాకర్ కీస్ తీసుకుని నేనే పెడతాను. నాకివ్వండి మేడం. నువ్వా? అవసరం లేదు. నీకిచ్చి నువ్వు ఏదో ఒక పిచ్చి పని చేస్తే చక్రీ కష్టం మొత్తం వేస్ట్ అవుతుంది. పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఇటివ్వు వాణి. అమ్మా నేనే పెడతాను, మీరేం కంగారు పడొద్దు. ఎస్, ఎలాగైనా సరే ఆ ఫైల్ మార్నింగ్కి లేకుండా చేయాలి. లేదంటే స్కామ్లో నా పేరు బయటపడే ప్రమాదం ఉంది. ఏంటక్కా ఇది? నీ రెస్పెక్ట్ కన్నా ఆ చక్రీగాడి కష్టం, ఆ వాణి మీద నమ్మకమే ఎక్కువైపోయాయా? నీకేం చెప్పినా సరిగా అర్థం కాదు, ఒక్కొక్కసారి చేయలేవు, నిజమే. కానీ దానికి ఇంత ఇన్సల్ట్ చేయాలా? వెరీ వెరీ బ్యాడ్ వనజక్క. యా ప్రీతి, వెరీ వెరీ బ్యాడ్. ఆ వాణికి కాళ్ళు మాత్రమే బర్నింగ్, నాకు బాడీ మొత్తం బగబగబగ బర్నింగ్. నాకన్నా ఆ సరసోయే గొప్పని ఫీల్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ గొప్ప తప్ప అవ్వాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వనజక్క. ఏంటి? చెప్పు చెప్పు ప్రీతి. సరస్సు చేతికిచ్చిన ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అని ఆంటీ ఫీల్ అవుతున్నారు కదా. దాన్ని మాయం చేస్తావో బుడిద చేస్తావో నీ ఇష్టం. ఉదయానికల్లా అది కనపడకూడదు, ఆ ఫైల్ ఆంటీకి చేరకూడదు. అప్పుడు ఆ సరస్సు చెంప పగులుతుంది. అర్థమైంది. అప్పుడు నా చేతికి లాకర్ కీ వస్తుంది, అంతే కదూ? ఎగ్జాక్ట్లీ. పద పద, ఇంకెందుకు, పద.
నా బాధ అర్థం చేసుకుంటున్నట్టుంది. అందుకే నీ మాట వింటాను అని చెప్పడానికి వస్తుంది. చిన్ని విషయంలో బాబుగారే అభిప్రాయం మార్చుకున్నారేమో, అది చెప్పడానికే వస్తున్నట్టున్నారు. రాహుల్ బాబు, ప్రీతి, నేను సీరియస్ గా కమిట్ అయితే రిజల్ట్ లో సక్సెస్ ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా నమ్ముతావా? కళ్ళ ముందు ప్రూఫ్ కనపడుతుంటే నమ్మకుండా ఎలా ఉంటాను చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రీతి. మేడం అంతగా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, అసలు ఏముందంటావు ఇందులో? మనకెందుకు? నీ టార్గెట్ ఈ ఫైల్లో ఉన్న మ్యాటర్ చదవడం కాదు వనజక, ఆ సరస్సుని తొక్కి నువ్వు పైకి లేవడం. కరెక్ట్ ప్రీతి, కరెక్ట్. మరింకెందుకు ఆలస్యం? నీ కోపం, నీ ఆవేశమంతా ఈ ఫైల్ మీద చూపించు. అతికించడానికి కూడా పనికి రాకుండా చింపేసే. చింపు. నువ్వింకా మారలేదా? నిన్నటి నుంచి నువ్వు మారతావు, నా మాట విని దగ్గరకొచ్చి మాట్లాడతావు అనుకున్నాను, కానీ లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చిన్ని విషయంలో నీకు సహాయం చేద్దామని. భార్యగా నువ్వు మార్చుకోలేకపోయినా భర్తగా నేను మారాలి కదా.